ఖమ్మం వెలుగుమెట్ల భూదాన్ భూముల్లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడం తప్ప నిలబెట్టడం తెలియదని మండిపడ్డారు. 2 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే స్థలంలో ఇళ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చేసిన పేదల ఇళ్లను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న కేటీఆర్ ఇదే స్థలంలో బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రాజకీయం కోసం రాలా, కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. ఇళ్లను కూల్చడం తప్పు అని ప్రభుత్వానికి అర్థమైందని, అందుకే ఆర్టీఓపై చర్యలు తీసుకున్నారన్నారు కేటీఆర్. నిన్న మొన్న ఆర్టీఓ గారితో ఇల్లు కొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంటే ఆర్టీఓ మంచోడు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? భూదాన్ భూమి అంటేనే పేదల భూమి అన్న కేటీఆర్ బాధితులకు అన్ని సమయాల్లో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.